వచ్చినా? ఉన్నాయి సార్, చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. దేని గురించి కంప్లైంట్ ఇస్తున్నాడు? మన ఊర్లో తిండి దొంగ తిరుగుతుండంట సార్. వాడు అందరి దగ్గర తిండి దొంగతనం చేస్తుండు. వాని పేరు తిండిబోతు తిప్పడు సార్. అవునా? ఈరోజు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే పట్టుకుందాం. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఈ సమస్య ఏంటమ్మా? సార్ నా కోడిగుడ్లు ఎవరు ఎత్తుకెళ్లారు సార్. సార్ పొద్దున్న తిందామని ఆమ్లెట్ వేసుకుందామని గుడ్లు పెట్టిన సార్. తీరా చూస్తే ఒక్క గుడ్డు కూడా లేదు సార్. ఎవరు ఎత్తుకెళ్లారేమో. నాకు గుడ్డు లేదే ముద్ద కూడా దిగదు సార్. కోడిగుడ్లు ఓట కూడా ఎవరైనా కంప్లైంట్ ఇస్తారమ్మా? నాకు కోడిగుడ్డు లేదే ముద్ద దిగదు సార్. అసలు ఊర్లో కూడా స్టాక్ లేదు. ఎలాగైనా నాకు గుడ్డు కావాలి సార్. ఓకే అమ్మా, నేను వెతికి పట్టుకుంటా దొంగని. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం. నీ సమస్య ఏంటి బాబు? బుజ్జి కనిపిస్తలేదు సార్. నిన్నటి నుంచి నా బుజ్జి కోసం నేను చాలా వెతుకుతున్నా సార్. బుజ్జ అంటే ఏంటి? బుజ్జి అంటే చాలా ప్రాణం సార్. బుజ్జి లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను సార్. ప్లీజ్ సార్, నా బుజ్జిని ఎలాగైనా తెచ్చేయండి సార్. బుజ్జ అంటే ఎవరా? మీ పాపనా? లేదు సార్, బుజ్జి అంటే నా బైక్ సార్. బుజ్జి బంగారం అని నేను పేరు పెట్టుకున్నా సార్ దానికి. ఆ బుజ్జి అంటే నాకు చాలా ఇష్టం సార్. ఎలాగైనా సరే ఆ బుజ్జిని తెచ్చేయాలి సార్ నాకు. ఓడి నాయన, బుజ్జ అంటే నీ బైకా? ఎవరో అమ్మాయి అనుకున్నా నేను. లేదు సార్, బుజ్జి అంటే మనుషులు కాదు సార్. బుజ్జి అంటే నా బైక్ పేరు సార్. నేను ముద్దుగా బుజ్జి అని దాన్ని పిలుస్తా సార్. నా బుజ్జి అసలే కనిపిస్తలేదు సార్. 3 రోజుల నుంచి అసలు ఎవరో దొంగ వచ్చినాడు సార్. అది ఎత్తుకొని పోయింది సార్. ప్లీజ్ ఎలాగైనా సార్ మీరే తెచ్చేయండి సార్. ప్లీజ్ సార్. ఓకే బాబు, నేను ఎంక్వైరీ చేసి పట్టుకుంటా. కానిస్టేబుల్ గుడ్డు పోయిందని వచ్చింది, మళ్ళా బైక్ పోయిందని వచ్చింది. బైక్ అంటే బుజ్జి అంటారు కానిస్టేబుల్. కేసుల సంగతి చూడు. ఓకే సార్, చూద్దాం మనం ఇప్పుడే. సార్ ఆ దొంగ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. సార్ ఆ దొంగ పేరు తిండిబోతు తిప్పడు సార్. తిండి కోసం సామాన్లు, బియ్యం అన్ని దొంగతనం చేస్తుంటారు సార్. అవునా? అయితే వాడిని పట్టుకుందాం. ఓకే సార్, వెళ్దాం. సార్ ఆ దొంగ ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. దొరుకుతుండొచ్చు. సరే వెళ్ళి చూద్దాం. సార్ ఆ దొంగ ఇక్కడే ఉంది సార్. సరే వెళ్ళి పట్టుకుందాం. దొరికావురా దొంగ. సార్ ఆ దొంగ నువ్వే నాదా దొంగ? నేనేం దొంగని కాదు సార్. నేను చాలా మంచోని సార్. నేను పని చేసుకొని బతుకుతా సార్. ఈ గుడ్లు పోయింది కంప్లైంట్ ఇచ్చింది, మళ్ళా బైక్ పోయిందని కంప్లైంట్ ఇచ్చింది. ఈ గుడ్లకు ఈ బైక్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను ఇక్కడ ఉత్త కూర్చున్నా సార్. నేను దొంగతనం ఏం చేయలేదు సార్. నేను మంచోని సార్. నేను పని చేసుకుని బతుకుతా సార్. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటా? కోటింగ్ అలా నిజం ఒప్పుకుంటావా? సరే నీ లోపలే దంచుదాం సార్. ఆడే చెప్తాడు నిజం. అవును కానిస్టేబుల్, దంచుదాం. అరే నువ్వు నిజం ఒప్పుకుంటలేవు కదా, దంచుదాం. అవును సార్, దంచుదాం. వద్దు సార్, ప్లీజ్ సార్. వదిలేయండి సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్ దా. బైక్ గుడ్లు నేనే తిండి కోసం ఆకలి కంట్రోల్ దాకా చేసిన సార్. ఇక్కడ నుంచి ఎవరితో చేయ సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. సార్ వదిలేయండి సార్. ఏంరా గుడ్ల దొంగ, నిజం ఒప్పుకున్నావా ఈ రోజు? అవును సార్, నిజం ఒప్పుకున్నా సార్. ఇక ఇక్కడ నుంచి దొంగతనాలు ఏం చేయదు సార్. మానేస్తున్నా సార్. సార్ మీరు ఇచ్చిన కోటింగ్ పానమంతా గిమ్ అయిపోయింది. ఇక్కడ నుంచి దొంగతనాలు ఏం చేయను సార్. మానేస్తున్నా సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ప్లీజ్ నీ మీద కేసు అవుతుంది, జైలు కోతావు నువ్వు. వద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. దొంగతనాలు మానేసి ముద్దుగా పని చేసుకొని బతుకుతా సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. కానిస్టేబుల్ వీళ్ళని వదిలేద్దామా లేకపోతే జైలు వేద్దామా? మనం ఇచ్చిన కోటింగ్ మారుతాడు సార్. ఆడు మారుతాడు. ఎట్లున్నా ఇడి చేద్దాం ఇక. పాపం బాబు, మా కానిస్టేబుల్ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా. సరే సార్, వదిలేయండి సార్. దొంగతనం మానేసి ఏమన్నా పని చేసుకో. సరే సరే సార్, చేసుకుంటా సార్. కానిస్టేబుల్ ఆ గుడ్లో పోయినమ్మకి పిలువు. ఓకే సార్. సార్ పిలిచారంట. దండం సార్. దండాలు. ఈ గుడ్లో నీకు అప్ప చెప్తున్నా, దొంగని పట్టుకొని. సార్ చాలా థ్యాంక్స్ సార్. నా గుడ్లు నాకు తెచ్చిచ్చినందుకు. ఈ రోజు అసలు తిండే తినలేదు సార్. ఇప్పుడు వెళ్ళి మంచిగా తింటాను సార్. సరే అమ్మా, వెళ్ళి తిను. ఉంటాను సార్. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే సార్. బుజ్జి బుజ్జి అన్నారుగా, ఆయన పిలువు కానిస్టేబుల్. ఎవరిని సార్? బైక్ పోయింది అన్నాడు కదా, అతనే. ఓకే సార్, పిలుస్తా. బైక్ పేరు బుజ్జి వెళ్తాడు, కానిస్టేబుల్ మనుషుల పేరు వెళ్తాడు. అతను చాలా తేడా మంచి ఉన్నట్టున్నాడు సార్, అందుకట్లా పెట్టిండు. ఓకే, అతను అయితే పిలిపించు. ఓకే సార్.
సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ పిలిచారంటే సార్? ఇగో నీ బైక్ పోయిందన్నావు కదా బుజ్జి. అవును సార్, బుజ్జి సార్ నా పానం. బుజ్జి అంటే నాకు పానం సార్. దాని పేరు బైక్ కాదు సార్, నా బుజ్జి అది. నాకు బుజ్జి అంటే పానం సార్. ఇగో సార్ నా బుజ్జి దొరికిందా సార్? థ్యాంక్ యూ సార్. బుజ్జి దొరికింది బాబు, నువ్వు బుజ్జి తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పటి నుంచి నీ బండిని ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా పెట్టుకో బాబు. సరే సార్, ఓకే సార్, ఉంటా సార్. ఈ కాలంలో మస్తు మంది అరాచకాలు చేస్తున్నారు సార్. మస్తు మంది దొంగలయ్యారు, ప్రజలను దోసుకొని తింటుర్రు. మనం చాలా అలర్ట్ గా ఉండాలి సార్. అవును కానిస్టేబుల్, మనం ఉన్నదే ప్రజలకి సేవ చేయడానికి. అవును సార్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.